అలా అంటావేంటి మమ్మీ? రాజీవ్ మనకి బాగా కావాల్సిన వాడు. డాడీతో కలిసి ఒక ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేస్తున్నాడు. నేను కూడా అతనికి సపోర్ట్గా వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అనవసరంగా రాజీవ్ పరువు పోతే మనకి మాత్రం బాధ ఉండదా? చూడు శ్రావ్య, అక్కడ జరిగింది చూసి ఎవరో చెప్పింది విని ఏది అవసరమో ఏది అనవసరమో మనం ఒక డెసిషన్కి రాకూడదు. కరెక్టే. నిజానిజాలేంటో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే తెలుస్తారు కదా. సర్వేష్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్. పోలీసుల దగ్గరకు వెళితే జ్యోతి జీవితం నాశనం అయిపోతుంది. అంటే రాజీవ్ జీవితం నాశనమైనా పర్వాలేదా మమ్మీ? నాకైతే మలయాళం సినిమా ప్రింట్ని సబ్ టైటిల్స్తో చూసినట్టుగా ఉంది. బొమ్మ కనిపిస్తుంది కానీ అసలు ఏం జరుగుతుందో అక్కడ రీజన్ ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిలే. జ్యోతి మీ వెడ్డింగ్ యానివర్సరీని అడ్డం పెట్టుకుని పర్ఫెక్ట్ గా స్కెచ్ చేసి రాజీవ్ని ఇరికించాలని చూసింది. శ్రావ్య, జ్యోతి అంటే నీకు నచ్చదని అనవసరంగా ఏది పడితే అది ఊహించుకోకు. అయినా తనెందుకు అలా చేస్తుంది? ఎందుకంటే ఎప్పటి నుంచో జ్యోతికి నా మీద రాజీవ్ మీద కోపం ఉంది. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఇప్పుడు అవకాశం దొరికింది. 10 మందిలో రాజీవ్ని అవమానాల పాలు చేసి కక్ష తీర్చుకుంది. అర్థం లేకుండా మాట్లాడుకు శ్రావ్య.